ముఖ్యంగా విద్యార్థులు తెలుగులో 10వ తరగతిలో వ్యాకరణంలో 32 మార్కులకి 32 మార్కులు సాధించాలి. అంటే మనం ప్రధానంగా దేని మీద ఆధారపడాలంటే టెక్స్ట్ బుక్కే. ఏ సబ్జెక్ట్ అయినా టెక్స్ట్ బుక్ మీదే ఆధారపడతాం. కానీ వ్యాకరణ అంశాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి భాషాంశాల నుంచే రావటం జరుగుతుంది. విద్యార్థులు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పరీక్షల్లో ఏదో గైడ్లని అయితే వివిధ మెటీరియల్స్ మార్కెట్లో లభించే వాటిని ప్రకృతి వికృతులు అని చెప్పి ఒక 500 ఇస్తారు లిస్టు. వాటిని చదవటం కంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 64 ప్రకృతి వికృతులు అక్కడ ఉన్నటువంటి ఆ 50 లోపు ఉన్నటువంటి నానార్థాలు చదువుకుంటే చాలు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది విద్యార్థులు వ్యాకరణానికి సంబంధించి ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి ఆ 2 పేజీలు ఖచ్చితంగా ఒక 3 గంటలు పట్టుకుంటే 32 మార్కులు సంపాదించేయచ్చు సంవత్సరం అంతా కూడా అక్కర్లా.